హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. నా పేరు అనంతలక్ష్మి, మాది ఇక్కడే కర్నూలు పక్కన విలేజ్. గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో 6,100 పోస్టులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించి 2022లో నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ వచ్చేసి మేము 2023 జనవరిలో రాసాము. మేము క్వాలిఫై అయ్యాము. యాక్చువల్లీ నెక్స్ట్ 2025 రీసెంట్గా ఈవెంట్స్ కండక్ట్ చేసింది. దానికి సంబంధించి మేము 2.5 సంవత్సరాలుగా కష్టపడి ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏజ్ అయిపోయింది, 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది. చాలామంది అలాంటి స్టూడెంట్స్ని రిజెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఇది ఎవరి తప్పు నాకు అర్థం కావడం లేదు. మాకు ఎలాగైనా అట్లీస్ట్ 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ వయోపరిమితి పెంచి మాకు ఎలాగైనా ఈవెంట్స్ మళ్ళీ కండక్ట్ చేసి మెయిన్స్ ఎలిజిబుల్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. నేను 2016 నోటిఫికేషన్లో హైట్ క్వాలిఫై అయినాను. 2019 నోటిఫికేషన్లో కూడా నేను హైట్ క్వాలిఫై అయినాను. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు హైట్ లేవని చెప్పి నన్ను హైట్లో డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఇప్పటికి నేను హైట్ ఎట్లా తగ్గుతాను అని చెప్పి అడుగుతున్నాను సార్. అప్పుడు 169 సెంటీమీటర్లు వచ్చింది సార్ నా హైటు. ఇప్పుడు చూస్తే 166 మాత్రమే వచ్చింది. ఇప్పటికి దాదాపు 3 సెంటీమీటర్లు తేడా చూపిస్తుంది సార్. అలా మిషన్ తప్పుదాల వల్ల మమ్మల్ని హైట్ డిస్క్వాలిఫై చేయడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం జరిగి మమ్మల్ని మళ్ళీ ఈవెంట్స్కి పిలిచాలని మేము ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆ మిషన్ ద్వారా కాకుండా అవసరమైతే మమ్మల్ని మాన్యువల్గా కొలిచి మళ్ళీ ఒకసారి మాకు ఈవెంట్స్కి అవకాశం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మాది లాస్ట్ అటెంప్ట్ సార్. 2 సంవత్సరాల నుంచి మేము దీనికోసము ఊర్లో పోకుండా మేము సర్వస్వం పెట్టినాం సార్. ఎలాగైనా కానీ మాకు ఈసారి అవకాశం కల్పిస్తారని తీసుకోవాలని. దాదాపు ఇది మా ఒక్కరి సమస్య కాదు సార్, మన కర్నూలు జిల్లాలో దాదాపు 500 మంది దగ్గర ఉన్నారు సార్. కాబట్టి మేము ఒక్కరు మాత్రమే మేము బయటకు వచ్చినాము. ఇది చాలామంది సమస్య సార్. అందరికీ మీరు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్.